హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. చీమలు అత్యంత మేధో సంపత్తిని కలిగి ఉంటాయని ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పటికే చీమల గురించి అనేక పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు వాటి గురించి మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో మన ఒక మాటలో చూద్దామా? మనలాగే చీమలు కూడా సంఘజీవులు. మనం ఉన్నట్టే చీమలు కూడా కలిసి ఉంటాయి. మనం కట్టుకున్నట్టే ఇల్లు అంటే పుట్టలు, కాలనీలు అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఇక ఒక్కోసారి తమ కాలనీని ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు చీమలు అద్భుతమైన సామాజిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి. ఇందులో భాగంగా తీవ్ర అనారోగ్యంతో మరణించే దశలో ఉన్న శిశు చీమలు అంటే ప్యూపాలు తమను చంపమంటూ పెద్ద చీమలకు ప్రత్యేక సంకేతాలు పంపుతాయని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఎందుకంటే తమ ఇన్ఫెక్షన్ ఇతర చీమలకు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాయట. సాధారణంగా ఆహారం కోసం బయటకు వెళ్లే చీమల ద్వారా పుట్టలోకి అనేక సూక్ష్మక్రిములు ప్రవేశిస్తాయి. వీటి బారిన పడిన ఏదైనా పెద్ద చీమ తీవ్రంగా జబ్బు పడితే అది వాటంతటా అదే పుట్టను విడిచి బయటకు వెళ్లి ప్రాణాలు విడుస్తుంది. కానీ కదలలేని స్థితిలో గూడులోనే ఉండే శిశు చీమలు ఇన్ఫెక్షన్లకు గురైతే అవి తమ శరీరం నుంచి ఒక రకమైన ఘాటైన వాసనను వెదజల్లుతాయి. ఈ వాసనే తనను చంపమని ఇతర చీమలకు సంకేతాలను పంపుతుంది. ఈ సిగ్నల్ అందుకున్న వెంటనే పెద్ద చీమలు ఆ శిశు చీమ గూడును తెరచి దాని శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తాయి. ఈ ప్రక్రియతో ఆ శిశు చీమతో పాటు దానికి సోకిన సూక్ష్మ క్రిములు కూడా నశించిపోతాయి. తద్వారా పుట్ట మొత్తం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా సురక్షితంగా ఉంటుంది. చీమల్లోని ఈ ప్రవర్తన వాటి సమిష్టి తత్వానికి నిదర్శనమని, తమ జాతిని ఉమ్మడి జన్యువులను కాపాడుకోవడం కోసం వ్యక్తిగత ప్రాణం కన్నా సమూహ ప్రయోజనానికే అవి ప్రాధాన్యం ఇస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కమెంట్లో పెట్టండి.